ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏమనంటే, అరే ఈ బైబిల్ అలాగే చెప్తుంది, ఈ రోజుల్లో పాపం చేసినోడు బాగా బతుకుతున్నాడు, పాపం చేసినోడు 2 లేళ్ళ బిల్డింగ్లో ఉంటున్నాడు, పాపం చేసినోడికి అన్నీ ఉన్నాయి, పరిశుద్ధంగా జీవించినోడు కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించినోడు ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇబ్బందులు పడవలసింది పాపాత్ముడు కదా, పరిశుద్ధుడు పడుతున్నాడు కదా, అరే ఇలాంటివి ఏం జరగవు, ఇవన్నీ ఉత్తుతే అని మీరు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు జరగకపోవచ్చు, ఇవి శారీరకంగా ఇప్పుడు జరగకపోవచ్చు. కానీ ఒకానొక రోజున అదొక నీ హార్ట్ స్ట్రక్ అయిపోయే రోజు, నీ హార్ట్ బీటు ఆగిపోయే రోజున, నీ కళ్ళు మూతవేయబడిన రోజున, నీ చేతులు పని చేయలేని రోజున, నీ కాళ్ళు నడవలేని రోజున, అర్థమవుతుందా? అది ఒక రోజు రాబోతుంది మన బ్రతుకులోకి. తడుతుంది నీ దేహాన్ని. ఆత్మ అంటుంది, వెళ్ళిపోమంటావా? బయట నుండి ఒకటి పిలుస్తుంది, రా బయటికి రా. వెళ్ళిపోమంటావా? అలా వదిలేస్తావు ఊపిరి, అలా పడిపోతావు నిర్జీవం లేని విధంగా. అవే కాలు కళ్ళు ముక్కు నూరు ఉన్నప్పటికీ పని చేయలేని పరిస్థితుల్లో అలా పాడిపైన ఉంటాం. వస్తారు బంధువులు, భార్య వస్తుంది, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు ఏడుస్తుంది, తర్వాత వదిలేస్తుంది. భర్త వస్తాడు, ఏడుస్తాడు, పిల్లలు వస్తారు, ఏడుస్తారు, బంధువులు వస్తారు. కొన్ని గంటలకి మరలా నిన్ను అదే పెట్టెలో పెట్టేసి, అదే పాడిపైన పెట్టేసి మోసుకొని మూడు చేస్తాం. అయిపోయింది సాఫ్టర్ కోర్స్. ఆ రోజు రాకముందే, ఆ మరణ దినములు రాకముందే, ఆ దుర్దినములు రాకముందే, నీ కంటిలో చూపు పోకముందే, నీ నోటిలో మాట ఆగకముందే, అర్థమవుతుంది, నీ చేతులు పని చేయకముందే ఏం చేయాలంట? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ పవిత్రమైన ఒక కన్యకగా, ద్రాక్షవల్లిగా, మంచి ద్రాక్షలు ఇచ్చే ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే కనుక, ఆ మరణం రాకముందే పరిశుద్ధమైన జీవితం మనలో ఉంటే కనుక, మరణించిన తర్వాత ఒక మంచి జీవితాన్ని, ఎలాగైతే ఐగుప్తి బానిసత్వం ఇజ్రాయేలీయులు ఉండేటప్పుడు వారు ఆ బాధలు అనుభవిస్తున్న సమయాన వెంటనే దేవుడు వాళ్ళ వైపు చూశాడు, వాళ్ళ కన్నీళ్ళు చూశాడు, వాళ్ళ కన్నీళ్ళు తుడిచాడు. కానాను భూభాగానికి ఎలాగైతే నడిపించి సురక్షితమైన వాతావరణంలో పెట్టాడో, అలాగే ఈ పాపమనే, ఈ లోకమనే ఐగుప్తులు మనం ఉన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా శ్రమలు పడుతున్నాం. ఈ శ్రమల సుడివడిలో మన జీవితం కొనసాగుతుంది. ఇలా కొనసాగుతున్న సమయంలో నువ్వు నేను పవిత్రతను కాపాడుకుంటే కనుక ఒకానొక రోజున ఈ లోకం నుండి మరొక లోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం, హల్లెలూయా. అర్థమవుతుందా? తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వెళ్ళాలంటే ఆయన చెప్పిన మాట వినాలి.